హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయతోటి పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సొరకాయతో దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు వీడియోలో పొంగనాలను ప్రిపేర్ చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఈనో సోడాలు లాంటివి వేయకుండానే ఒకే పిండితోటి 2 రకాలుగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సొరకాయతోటి ఈ బ్రేక్ఫాస్ట్ని చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు సొరకాయ ముక్కలను వేసుకోవాలి. లేత సొరకాయను ఉపయోగిస్తున్నట్లయితే గింజలతో సహా వేసుకోవచ్చు. సొరకాయ ముదిరిందైతే గింజలను తీసేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలను కూడా వేసుకుని ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే సొరకాయ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. నీళ్లు పావు కప్పు సరిపోతాయండి, అంతకన్నా ఎక్కువ పట్టవు. నీళ్ళను కూడా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కొంచెం థిక్గా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2-3 జీడిపప్పు పలుకులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి వేసుకుని కలుపుకోవాలి. పోపు వేసుకుని కలుపుకున్న తర్వాత వెంటనే పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈనో సోడా లాంటివి ఏమీ అవసరం లేదండి. మీకు కావాలంటే ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము లాంటివి వేసుకునైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితోటి పొంగనాలను ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పనియారం ప్యాన్ని పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా నువ్వులను వేసుకోండి. నువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో కమ్మగా తగులుతూ రుచిగా ఉంటాయి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని పొంగనాల ప్యాన్లోని గుంతల్లోకి నింపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పైభాగంలో పిండి ఆరేంత వరకు ఉడికించుకోవాలి. పైభాగంలో పిండి ఆరిపోయిన తర్వాత మూత తీసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగులోకి రాగానే వీటిని పనియారం ప్యాన్లోంచి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితోటి ఇలా పొంగనాలను మాత్రమే కాకుండా చిన్న చిన్న ఊతప్పాల్లో కూడా వేసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం మీకు మందంగా కావాలి అంటే బందోసల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొంగనాలను ఏదైనా చట్నీతో కానీ లేదా పొడి పచ్చడితో సర్వ్ చేసినా కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. నేనైతే కరివేపాకు పొడి అలాగే మామిడల్లం నిలవ పచ్చడితోటి సర్వ్ చేశానండి. ఆ వీడియో లింక్స్తో పాటుగా సొరకాయ దోశల లింక్స్ని కూడా మీకు పైన ఐ కార్డ్స్లో ఇస్తాను. చూడని వారు ఒకసారి చెక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, పొంగనాలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే ఊతప్పాలు కూడా ఎడ్జెస్లో క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే సొరకాయ ఉంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.